నమస్కారం. వివిధ జిల్లాల్లో తాజా వార్తలు, ముఖ్య ఘటనల గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈ రోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విశేషాలతో మన విలేకరి ఎంవీఆర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ముఖ్య సంఘటనలు, కార్యక్రమాలు ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో చేపట్టాక ప్రధానంగా 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా తీసుకుంటున్నటువంటి చర్యలు, ప్రజాపాలన సదస్సులు, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లే లక్ష్యంగా తీసుకువెళ్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర సదస్సులు, అదే విధంగా పార్లమెంటు ఎన్నికలు రాబోతున్నాయి గనక దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, జిల్లాలో పోలీసు, మున్సిపాలిటీల్లో కొత్త అధికారులు రావడం, ఇదంతా ఈ జిల్లాలోని ప్రధాన ముఖ్యాంశాలు అండి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమం ఏ విధంగా జరిగింది? ఎంతమంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తాము ఎన్నికల ప్రణాళికలో చేసిన 6 గ్యారంటీల అమలు కార్యక్రమం దిశగా ప్రజాపాలన అనేటువంటి సదస్సును ఏర్పాటు చేస్తూ ఈ 6 గ్యారంటీలకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కూడా చేపడుతున్నారు. డిసెంబర్ 28 నుంచి ఈ నెల 6వ తారీఖు దాకా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి జిల్లా వ్యాప్తంగా కూడా సదస్సుల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అందరూ అధికారులతో సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లారు. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఈ ప్రజాపాలన సదస్సులు విజయవంతంగా జరిగాయి. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. జిల్లాలో 61 గ్రామాల్లోనూ 13 మున్సిపాలిటీల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సదస్సులు జరిగాయి కదా, వాటి వివరాలేంటి? భారత ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియజెప్పడము, ప్రజలకు చైతన్యం కలిగించడము, ప్రజలందరూ కూడా ఈ పథకాల వల్ల లబ్ధి పొందేలా తీసుకునే చర్యల దిశగా ఈ వికసిత భారత్ యాత్ర సాగుతుంది. జిల్లాలో మొట్టమొదట బొమ్మరాజ్పేటలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా కూడా 13 పురపాలక సంఘాల్లో ఈ యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని విభాగాల అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయంగా ఈ వికసిత భారత్ యాత్ర సాగుతోంది. ఎవరైనా ఉపయోగించుకోని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ పథకాలు అందేలా అప్పటికప్పుడు దరఖాస్తులు తీసుకుంటూ వాళ్ళందరినీ కూడా చైతన్యపరుస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, అధికారులు ఏ విధంగా సన్నద్ధం అవుతున్నారు జిల్లాలో? జిల్లా వ్యాప్తంగా కూడా అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కూడా మొత్తం యంత్రాంగాన్ని సంసిద్ధం చేసే దిశగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారుల యొక్క ఆధ్వర్యంలో అన్ని విధాలా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జిల్లాలోని మల్కాజిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లలో ఓటర్ల నమోదుకు సంబంధించి, అదేవిధంగా ఇటీవల శాసనసభ ఎన్నికల ద్వారా జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టిన వికలాంగులు, వృద్ధులకు ఇటీవల చేసినటువంటి సౌకర్యాల వల్ల కొంత మంచి స్పందన వచ్చింది. ఈసారి ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలని, అంతేకాకుండా 2024 జనవరి 1వ తారీఖు వరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు కొత్తగా ఇంకా ఏర్పాట్లు చేసే దిశగా కూడా భద్రతాపరమైన అంశాలకు సంబంధించి జిల్లాలో కలెక్టర్ సమావేశాలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. పోలీసు శాఖలోనూ మున్సిపాలిటీల్లో కొత్త అధికారుల నియామకాలు జరిగాయి కదండి, దానికి సంబంధించిన వివరాలేంటి? కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా వరకు కలెక్టర్ల మార్పుతో పాటు ఈ 2వ దశలో కొంతమంది అధికారులు కూడా బదిలీలయ్యాయి. ఈ జిల్లాలో విస్తరించి ఉన్న సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో కొత్తగా డీసీపీలు, ఐపీఎస్ స్థాయి అధికారులు కొత్త వారు వచ్చారు. ప్రధానంగా సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీగా నరసింహ, రాజేంద్ర నగర్ డీసీపీగా శ్రీనివాస్, సైబర్ క్రైమ్ డీసీపీగా శిల్పవల్లి, ఉమెన్ సేఫ్టీ డీసీపీగా సృజన, అదేవిధంగా మేడ్చల్ ఎస్ఓటీ డీసీపీగా శ్రీనివాస్ అధికారులు చేపట్టారు. అంతేకాకుండా మున్సిపాలిటీకి సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా కొత్తగా అధికారులు చేరారు. ప్రధానంగా కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా అభిలాష్ అభినవ్ ఐఏఎస్ అధికారి, షేర్లింగంపల్లి కొత్త జోనల్ కమిషనర్ గా నేహా శబరీష్ చేరారు. మొత్తం మీద కొత్త యంత్రాంగం, కొత్త ఉన్నతాధికారులు జిల్లా వ్యాప్తంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు గాని, కొత్త ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా వారు ఇప్పుడిప్పుడే బాధ్యతలు చేపట్టి ప్రభుత్వం యొక్క మార్గదర్శనంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదండి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి మన విలేకరి ఎంవీఆర్ శర్మ గారు అందించిన నివేదిక. థ్యాంక్ యూ శర్మ గారు. ధన్యవాదాలు. నమస్కారం. మరో జిల్లాలో వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.